ఇప్పుడు మీరు అన్నట్టు రాజధాని లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా రాజధాని లేదు కదా సార్? ఏపీకి ఏముంది సార్? అమరావతి రాజధానిగా హైకోర్టు కట్టారు, అమరావతి రాజధానిగా సెక్రటరీ కట్టారు, అమరావతి రాజధానిగా అసెంబ్లీ కట్టారు, అమరావతి రాజధానిగా రోడ్లు వేశారు, అమరావతి రాజధానిగా అక్కడ మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు. 5 లక్షల కోట్లలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, గచ్చిబౌలిలో, హైటెక్ సిటీలో ఎలా కట్టాలో అలా తయారు చేద్దాం అనుకుని ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు అనుకోవడంలో తప్పులేదు. ఆయన అక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు సపోర్ట్ చేయకపోబట్టి అక్కడ మనకు ఆల్రెడీ రాష్ట్రం కొత్త రాష్ట్రం, మనకు ఆల్రెడీ ఇన్కమ్ లేదు. అవన్నీ కూడా ఆ దృష్టిలో పెట్టుకోకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఒక ఆశతో చేయడం. ఆల్ ఆఫ్ ది సడన్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని చూసా, సీఎంని చూసా, గవర్నమెంట్ని చూసా 35,000 ఎకరాల భూములు ఇచ్చారు. సంవత్సరానికి 3 పంటలు పండుతున్న భూములు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి ఈరోజు పాపం టెంట్లో కూర్చొని మా భూముల పరిస్థితి ఏంటా అని పరిస్థితిలో కూర్చుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కళ్ళంట నీరు కారుతుంది. వాళ్ళ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. అధికార పార్టీ వరకు నవ్వు రావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు అనేది వాస్తవం. ఆ గవర్నమెంట్ని నమ్ముతారు అంటే చంద్రబాబు గారు ఉండొచ్చు, రేపు ఎవరైనా ఉండొచ్చు మేబీ, కానీ అక్కడ గవర్నమెంట్ని నమ్మిచ్చారు. ఆ గవర్నమెంట్ అన్యాయం చేసి ఎవరికి చెప్పుకోవాలా? కోర్టు వారికి చెప్పుకున్నారు. కోర్టు వారు అంటే అటు ఇటు వాదనలు విని న్యాయ వ్యవస్థ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ టైంకి ఈరోజు వాళ్ళు పడుతున్న బాధ, పిల్లల పెళ్ళిళ్ళు కాక, కొడుకు ఉద్యోగాలు లేక వాళ్ళు నడి రోడ్డు మీద కూర్చొని ఈరోజు మొత్తం అందరూ కూర్చొని నడి రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? వైసీపీ గవర్నమెంట్ కారణం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు 5 లక్షల కోట్లు పెట్టి డెవలప్ చేద్దాం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కారణం కాదా? ఈరోజు నడి రోడ్డు మీద మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఉండిపోతే ఎందుకు ఉండిపోయాయి? 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఇలా ఉంచారు? ఏంటిది ఇది? డెవలపింగ్ ఇస్ రాజధాని డెవలప్ చేయండి అని చెప్పకపోవడం సెంట్రల్ గవర్నమెంట్ తప్పు కాదా? పోలవరం 80% పూర్తయిపోయిన పోలవరాన్ని 5 సంవత్సరాలు అసలు మీరు ఒక రాయి కూడా వేయలేదే, ఎందుకు వేయలేదు వైసీపీ గవర్నమెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ అడగకపోవడం తప్పు కాదా? విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి 500 కోట్ల బిల్డింగ్ కట్టుకొని అసలు మీ పాలనే స్టార్ట్ చేయకుండా మీకు బిల్డింగ్ అవసరమా? ఆల్రెడీ ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రజల కోసమే పాలన నడిపించాలంటే రోడ్డు మీద కూడా కూర్చొని నడిపించవచ్చు. మరి ఏదో ఒక బిల్డింగ్లో మనం పెట్టుకొని నడపాలి. కానీ మీ భవనం 400-500 కోట్లు పెట్టి వెచ్చించి రోడ్లు కూడా సరిగ్గా లేని ఏరియాలోని ఆ డబ్బు వెచ్చించుంటే బాగుండు కదా. మీ భవనానికి 500 కోట్లు పెట్టడం కరెక్టా? ఇప్పటికీ రాజధాని విశాఖపట్నం రాజధాని లేదు. ఇవన్నీ మీరు చేసిన తప్పులు కాదా వైసీపీ కానీ బీజేపీ కానీ? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవన్నీ కరెక్టా కాదా? పోలవరం పూర్తి అవ్వకపోవడం కరెక్టా కాదా? ఈరోజు రోడ్లన్నీ కూడా అద్దానంగా ఉండడం కరెక్టా కాదా? 24 గంటల కరెంట్ ఉండి మనకు సబ్స్టెంట్ కరెంటుతో మనం రాష్ట్రం విడిపోతేప్పుడు కరెంటు మనకి మిగులు దాంతో వచ్చాం. మనం అలాంటి ఈరోజు మనం కరెంటు బయట కొనుక్కొని 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామంటే ఇది వాస్తవమా కాదా? ఇది మరి అంధకారంలో తీసుకొచ్చింది మరి వైసీపీ గవర్నమెంటే కాదా? మేము టింగ్ వేసాం అంటున్నాం. సాయంత్రాన్ని చూస్తే కందిపప్పు ఎంత, బియ్యం ఎంత, ఈ మొత్తం టోటల్గా డీజిల్ ఎంత, ఇవన్నీ ఎంత అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు 35% ఇన్వెంట్ వస్తుంది. ఆ డబ్బుని మనం తగ్గించుకొని మనం చేయొచ్చు కదా. ఆ డబ్బుని మాకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు కూడా మా మీదే వేసేస్తున్నారు. బొగ్గు కట్టాల్సిన వడ్డీ కూడా కరెంటు బిల్లులో మా మీదే వేస్తున్నారు. ప్రతిదీ మామూలుగా బాదుడే. మరి దాని ప్రకారంగా మీరు ఇచ్చిన 3,000 కోసం మేము ఓటేయాలా? మీరు ఇచ్చిన అమ్మఒడి కోసం ఓటేయాలా? మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ కోసం ఓటేయాలా? లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయామని ఓటేయాలా? ఈరోజు మా ప్రాపర్టీస్ అన్ని రోడ్డు మీద లాక్కుంటున్నారని ఓటేయాలా? మా ప్రాపర్టీస్ ఈరోజు రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదని మేము ఓటేయాలా? దేనికి వైసీపీకి వేయమంటారు ఓటు చెప్పానంటే వేద్దాం ఓటు. సార్, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసిందని మీరు చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ దగ్గరికి పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళారు. తప్పు చేసిన పార్టీ దగ్గరికి మళ్ళీ ఎందుకు పొత్తు కోసం వెళ్ళారు? ఒక మాట అంటారా? తప్పు చేసినా ఉప్పు చేసినా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. కాబట్టి అభివృద్ధి కోసం మనం ఎన్నిసార్లైనా అన్నా పోవన్నా తప్పదు, ఎలాగ తప్పదు, ఎవరమైనా సరే. అక్కడ మన రాష్ట్ర ప్రజలు అద్దానం కాకుండా మనకి ఎంత యుగో ఉన్నా, మనకి ఎంత కోపం ఉన్నా తప్పని పరిస్థితి. ఏది చేయనా బాబు మా రాష్ట్రాన్ని కాపాడు, బాబు మా రాష్ట్రానికి 5 కోట్ల మంది జనాన్ని నిలబెట్టు, మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేయి, మా స్టీల్ ప్లాంట్ కాపాడు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వు, మాకు ఆల్రెడీ పోలవరం పూర్తి చేయి,
మాకున్న కార్యక్రమాలు పూర్తి చేయి. దయచేసి మాకు ఇవన్నీ మీరు పెద్దన పాత్రలో మీరు చెయ్యండి. రేపు వచ్చేది గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అని కనబడుతుంది కాబట్టి ఆ బీజేపీ గవర్నమెంట్తో పొత్తుతో ఆంధ్రప్రదేశ్లో జీరో ఏమీ లేదు. కానీ వాళ్ళతో పొత్తుంటే రేపు ఇవన్నీ మన అమరావతి ఇవన్నీ పూర్తి చేయొచ్చు, మనం స్టీల్ ప్లాంట్ ఆపుకోవచ్చు అని ఒక ఆలోచనతో తప్ప ఆయన వెళ్ళిందే తప్ప అక్కడ పొత్తులేం జరగలేదు, అక్కడేం సీట్లు పంపకాలు జరగలేదు, ఓట్ల పంపకాలు జరగలేదు.